తిరుపతి జిల్లా పిచ్చాటూరులో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కిలిపూడికి చెందిన సుమన్ ఇంట్లో జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు రంగనాథం అలియాస్ కిరణ్ వద్ద నుంచి 12 గ్రాముల బంగారం, 250 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పిచ్చాటూరు మండలం కీలపూడి గ్రామంలో సుమన్ వాళ్ళ ఇంటిలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి వాళ్ళ ఇంటిలోని బీరువా తాళం పగలగొట్టి 3 జతల బంగారు కమ్ములు, ఒక ముక్కు పడక, చెవి మాటీలు, 3 జతల కాలపట్టీలు, ఒక జత చిన్నపిల్లలు వేసుకునే కడియాలు, ఒక వెండి మొలతాడు దొంగిలించినట్టు ఫిర్యాదు చేసినారు. ఆ ఫిర్యాదు మేరకు మేము పిచ్చాటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ కేసులో ముద్దాయి అయినటువంటి రంగనాథం కిరణ్ గూడూరుకు చెందిన వ్యక్తి. ఈ వ్యక్తి సుమారు ఇప్పటికే 50కి పైగా కేసుల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో, చాలా జిల్లాల్లో దొంగతనాలు చేసి ఇంతకుముందే కొన్ని కేసుల్లో కన్విక్షన్ కూడా అయినాడు. కేసులోని ప్రాపర్టీని రికవరీ చేసి అతన్ని రిమాండ్కి పంపించడం జరిగింది.